అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. కావున ఈ రాశి వారికి గురువు యొక్క వక్ర సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయంగా తెలుసుకుందాము. అట్లాగే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనువు రాశి వారికి అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు ఇంగ్లీష్ సంవత్సరం మారుతోంది, కానీ ఇదే క్రోధినామ సంవత్సరం తెలుగు సంవత్సరం మారటలేదు. ఈ సుమారుగా 120 రోజులు అంటే 4 నెలల పాటు ఈ యొక్క ప్రభావం, వక్రగతి యొక్క ప్రభావం ఈ ధనురాశి వారికి ఎట్లా ఉన్నది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం, సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ధనురాశి వారికి గురువు నిజానికి ఉన్నది వృషభంలో 6వ స్థానం, కానీ వక్రగతి మూలంగా మనం చెప్పుకుందాం కదండి, కాంట్రవర్సీలు ఉన్నాయి. కొంతమంది నాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించలేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ కాంట్రవర్సీ మాత్రం యథార్థం. సరే, 5వ స్థానంలో గురు యొక్క సంచారంగా మనం నిర్ణయించుకున్నాము కాబట్టి, అంటే మేషరాశిలో సంచారంగా 5వ రాశిలో గురు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సప్తమ స్థానమైనటువంటి మిథున రాశిలో కూడా వారికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అంటే భాగ్యస్థానం అయినటువంటి ఈ యొక్క సింహరాశి వారికి కూడా దీన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఈ గురువు శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ 4 రాశుల వారికి కూడా ఎంతో కొంత శుభాన్ని ఖచ్చితంగా ఈ గురువు వక్రగతి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాశుల వారికి 7వ స్థానం మీద ఫలితం కాబట్టి సామాన్య దృష్టి అంటే కుటుంబ సభ్యు అంటే భార్య పిల్లలతోటి ఇంట్లో వాతావరణము అంత అనుకూలమైన వాతావరణం, శుభప్రదంగా ఉండటము. మీరు అలాగే ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేసినట్టయితే వీరికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చక్కగా నడుస్తాయి. అలాగే 5వ స్థానం అయినటువంటి మేషరాశి అక్కడ కూడా ప్రభావితం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యంగా మీ సంతానం మీద, మీ యొక్క దైవభక్తి మీద, గుడులు గోపురాలు తిరగటం మీద, వీటన్నిటి విషయాల మీద, పెద్ద ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు పూజించడం ఇత్యాది కృత్యాల మీద వీటి యొక్క చాలా బాగా ప్రభావం ఉంటుంది. అలాగే భాగ్యస్థానం అయినటువంటి ఈ సింహరాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ వక్ర గురువు వల్ల లభిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ మంచి ఫలితాలు ఇచ్చాడు కదా అని మానవద్దండి. నవగ్రహాలు అంటే ఏ దేవుడైనా సరే మీరు చేస్తున్నటువంటి నిత్యం చేసే దేవుళ్ళే కాదు, అలాగే దాంతో పాటుగా కంపల్సరీగా నవగ్రహాలు సంబంధమైనటువంటి శ్లోకాలు కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, ఏదైనా సరే తప్పకుండా చేయండి. చేస్తే తద్వారా మీకు మంచి ఫలితాలు మీ అనుభవంలోకి వస్తాయి. అనుకూలమైనటువంటి గ్రహాలు మరింత అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే వ్యతిరేకంగా ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రతికూలంగా ఫలితాలు ఇచ్చేటటువంటివి మరింత ఆ ఫలితాల్ని చాలా తగ్గించి మనకి శుభాలు కలిగజేసే అవకాశం చాలా ఉంటుంది. శుభం భూయాత్తు.